జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు. బుధవారం రాజంపేటలోని R&B బంగ్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి మెయిన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ సర్కిల్ వరకు రాజంపేట పౌర సమాజం, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కొవ్వొత్తులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నినాదాలు పలికారు. దాడికి పాల్పడిన తీవ్రవాదులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని, వారికి సహకరించిన వారిని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత ఒక మంచి వాతావరణంలో ఆ రాష్ట్రానికి టూరిస్టులు విపరీతంగా పెరిగి మంచి ఆదాయ వనరు ఆ రాష్ట్రానికి చేకూరుతున్న సమయంలో ఈ తీవ్రవాదుల రూపంలో లష్కరే తోబియా వారి అనుబంధ సంస్థ నిన్న టూరిస్టులను విచ్చలవిడిగా 28 మంది టూరిస్టులను చంపడం, అందులో వాళ్ళ ఐడెంటిటీ కార్డు బయటికి తీసి నువ్వు హిందువా కాదా అని చూసి చంపడం అనేది ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని కేంద్ర ప్రభుత్వం వారందరినీ ఉరితీసి లేదా ఎన్కౌంటర్ చేయాలి. వారికి సహకరించిన వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని కూడా అరెస్టు చేయాలని ఈ సందర్భంగా రాజంపేట పౌర సమాజం అందరం కలిసి ఈరోజు ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా సమాజానికి అందరం కలిసి చేయడం జరిగింది. జై హింద్, జై భారత్.